నానేనా? డౌట్ ఏమన్నా ఉందా? నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నాడు అంటే, నా నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకు, అది మహిమ కిరీటానికి దారి తీస్తుంది. మహిమ కిరీటానికి అవమానకరమైన అనుభవాల్లోనికి నడిపించాడంటే సింహాసనం ఎక్కించబోతున్నాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయనకు నువ్వంటే కక్ష కాదు, నువ్వంటే లవ్, పిచ్చి ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక ఏ చెత్తోడు వచ్చి మాట్లాడినా, ఏ పిచ్చోడు వచ్చి మాట్లాడినా వింటావు నువ్వు? మన అవగాహన వాడికేం తెలుసమ్మా, మన అనుభవం వాడికేం తెలుసు? ఆశోది మేళం నిజదేవుడే తెలియదు వానికి. కాబట్టి ఎవరేదో మాట్లాడిన ప్రతి మాటకి మనం స్పందించాల్సిన అవసరం లేదు, హడలిపోవాల్సిన అవసరం అంతకన్నా. అన్యుడు ఎవడైనా వచ్చి నేను ప్రశ్నిస్తే నీ సమాధానం మస్తు నీకుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది నీకు క్లియర్గా నీ హృదయంలోకి వెళితే ప్రజెంట్ నువ్వు అనుభవించే పరిస్థితులన్నీ కూడా నీకు అనుభవ పాఠాలుగానే కనపడతాయి. అందులో నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వ్యాధి బాధలు ఉండొచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు. అవన్నీ కూడా నీకు రకరకాల పాఠాలు నేర్పడానికి మాత్రమే ఉపకరిస్తాయి. ఆ పాఠం నీకు వచ్చిన నాడు అవి ఉండవు. అడ్రస్ లేకుండా పోతాయి. నమ్మి ఫస్ట్ ధైర్యం తెచ్చుకో. సమస్త పరిస్థితులు దేవుని ముందుకు తీసుకురా.